అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు. సమర్థవంతమైన నాయకుల ఆధ్వర్యంలో ఈ విమానాశ్రయం పూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటులో తన భాగస్వామ్యం ఉండడం గర్వంగా ఉందంటున్న అశోక్ గజపతిరాజుతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కీలకంగా వ్యవహరించనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు ఎంతో కృషి చేసిన పోసుపాటి అశోక్ గజపతిరాజు గారు మనతో ఉన్నారు. విమానాశ్రయ ఏర్పాటుకు ఎలాంటి కృషి చేశారు, ఈ విమానాశ్రయ రాకతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఎలాంటి మేలు జరగనుంది, ఈ ప్రాంత అభివృద్ధికి ఇది ఎలా ఉపయోగపడనుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఈ విమానాశ్రయ ఏర్పాటుకి మీ కృషి ఎలాంటిది? మన దేశంలో ఒక అదృష్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మారడం, ఎన్డీఏ ప్రభుత్వం రావడం, మనకి నరేంద్ర మోదీ గారు అప్పుడు ప్రధాన మంత్రి అవ్వడం, మనకి ఆనాడు ఉన్న పరిస్థితులు దేశవ్యాప్తంగా చూస్తే మెజారిటీ ఎయిర్పోర్ట్స్ ఇన్యాక్టివ్ గా ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూటిలైజ్ చేయకపోతే దాని ఫలితాలు ఆలోచించే విధంగా రావు. ఆ యూటిలిటీ స్ట్రాటజీస్ కావాలి. మనకి జిఎంఆర్ ఒక సంస్థ ఉంది. మన భారతదేశంలో వారికి బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వారికి. ఇది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీ కొత్తగా ఆలోచించడంకి మీకు మోడల్స్ ఉన్నాయి ప్రతి చోట. ఇప్పుడు హైదరాబాద్లో ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో అక్కడ వెళ్ళి చూసేవాడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఒక ఈకో సిస్టమ్ అక్కడ ఉంది. ఇక్కడ ఈకో సిస్టమ్స్ ని ఇంకా పూర్తిగా డెవలప్ కావాలి. దేవుడు ప్రసాదించే ఆ మేధశక్తిని వినియోగించుకుంటే మనము ప్రపంచంలో ఎవరికంటే తక్కువ మనుషులు కాము, ముందు వెళ్ళిపోతాము. ఇది విజయం అవుతుంది. ఇది ఒక మోడల్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రపంచమంతకి ఇది ఒక మోడల్గా మనమందరు కలిసి చేద్దామని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదైనా అవుతుందని ఆనందంగా ఉంది. ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి తర్వాత రెండో అంశం ఈ వలసలకి నిలయం. ఉత్తరాంధ్ర అంటేనే ఈ నివారణకి, వలసల నివారణకి ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏ విధంగా దోహదం చేయనుందంటారు? చూడు, వలసలు ఆపడం కావాలి. ఎందుకు వలసిపోతున్నారు ఇక్కడి నుంచి? వర్క్ లేక. ఎందుకు వర్క్ లేదు? మనకి ఇక్కడ రైతులు నీళ్లు ఇబ్బంది, బేసిక్ ప్రాబ్లం. ఉత్తర కోస్తా జిల్లాలు సుజల స్రవంతి అనేది అక్కడ పెట్టి కొన్ని స్కీమ్స్ వర్క్ స్టార్ట్ అయింది. లెట్ us వెల్కమ్ ఇట్. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే మీకు ఆపగలుగుతారని నేను అనుకోను. ఆ రోజు ప్రయారిటీ అన్నారు, డెవలప్మెంట్ కోస్టల్ జిల్లాది ప్రయారిటీ అని. సార్, ఇప్పుడు దేశంలో ఉన్న విమానాశ్రయాలన్నిటి కోసం చెప్పారు. ఈ భోగాపురం విమానాశ్రయం ఆగస్టు 1వ తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ తరుణంలో దీనికోసం చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు ఆనందంగా ఉంది. అట్లీస్ట్ వెనకైపోయిన మాట నిజమే, సమయాన్ని మళ్ళీ తీసుకురాలేం, కానీ ఇక్కడ రావడం మంచిది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా స్కిల్ ఉన్నవాడు ఉంటే మీకు అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ సమస్య కూడా ఇంకొక ప్రాబ్లం. దాంతో తోడు ఉత్తర కోస్తా జిల్లాలో దేశం స్వతంత్రం కోసం ప్రాణం అర్పించినవాడు ఆ మహానుభావుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం చాలా ఆనందం కలిగించుతుంది. ఎందుకైతే అలాంటి వ్యక్తుల దగ్గర మనం స్ఫూర్తి తీసుకుంటే, ఉత్తర కోస్తా జిల్లాలో మనకి వీళ్ళకి తక్కువ లేవు. అలాంటి పాజిటివ్ థింకింగ్ కలిగిన వ్యక్తులు వచ్చి ఆ థింకింగ్ ఒకటి మేధం ఒకటికే, మాటలకు ఒకటే పరిమితం కాకుండా చేతల్లో కూడా దానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాగా ఆ సమస్యలంతా ఒకటి తర్వాత ఒకటి అలా అధిగమించగలిగితే మనకింకా ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. ఇది పోసుపాటి అశోక్ గజపతిరాజు గారు చెబుతున్న అంశాలు. ఈ ప్రాంతానికి సంబంధించి స్వతంత్ర సమరయోధుడిగా ఉండి పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు పేరు ఈ విమానాశ్రయానికి పెట్టడం తనకెంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఇది ఎంతో దోహదం చేయనుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం.